హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈరోజు అయితే మనం ఒక ఎట్ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడుంది, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ మార్కెటింగ్ హెడ్ గారు ఉన్నారండి, విఘ్నేష్ గారు. సో తనని అడిగి రిమైనింగ్ డీటెయిల్స్ అంతా కూడా మనం తెలుసుకుందాం అనమాట. సో హాయ్ విఘ్నేష్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది అండ్ ఇక్కడికి ఎలా కనెక్టివిటీ ఏంటి, ఇక్కడికి రావడానికి మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెప్తారా? షూర్ అండి. సో బేసిక్లీ మన ప్రాజెక్ట్ వచ్చేసి బానూర్లో అండి, విచ్ ఇస్ వెరీ నియర్ టు మోకిలా అండ్ ఆల్సో కొల్లూరు. సో రెండింటికి మధ్యలో ఉందండి మనకు ప్రాజెక్ట్. అండ్ దిస్ ఈస్ మనకు కనెక్టివిటీ వైజ్లో చూసుకుంటే విత్ ఇన్ అరౌండ్ 25 minutes ఈజ్ వాట్ ది డ్రైవ్ టువర్డ్స్ గచ్చిబౌలి అండి. సో గచ్చిబౌలికి మనం 25 minutesలో వెళ్ళిపోవచ్చు వియా మోకిలా అండ్ ఆల్సో వియా కొల్లూరు ఆల్సో. సో ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఆల్సో మనకు ఈ ముందుండే మన మంజీరా పైప్ లైన్ రోడ్ ఉందండి, విచ్ ఇస్ కనెక్టివిటీ అరౌండ్ 10 minutesలో వెళ్ళిపోవచ్చు మనం కొల్లూరుకి. యా, అండ్ ఆల్సో మనకు చుట్టుపక్కల కూడా చాలా స్కూల్స్, ఐటీ హబ్స్ ఉన్నాయి మనకు. సో స్కూల్స్లో కనెక్టివిటీలో అయితే ఏం ప్రాబ్లం లేదండి మనకు. ఓకే ఓకే. సో అంటే ప్రాజెక్ట్ ఇది మనకి ఎట్ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది కాబట్టి మెయిన్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కస్టమర్స్కి కామన్గా వచ్చే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, క్రాక్స్ వస్తున్నాయి అనేసి. సో ఇలాంటివి రాకుండా మన ప్రాజెక్ట్లో అంటే మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా లైక్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, వాట్ టైప్ ఆఫ్ క్వాలిటీ మెటీరియల్ యూ హ్యావ్ యూస్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అనేసి కొంచెం. సో దట్ వాస్ అవర్ మెయిన్ గోల్, అవర్ విజన్ వాజ్ ఆల్సో టు కమ్ టువర్డ్స్ దిస్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో రావాల్సిన మెయిన్ విజన్ కూడా అదే అండి. చాలామంది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కానీ నోబడీ ఈజ్ మెయింటైనింగ్ దట్ క్వాలిటీ. సో వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సిన్స్ ఆల్మోస్ట్ లైక్ 15 to 20 years నుంచి ఉన్నామండి. సో ఇక్కడ కూడా మనం క్వాలిటీ కూడా చాలా ప్రిస్టీన్గా సర్టిఫైడ్ ప్రాపర్ వెండర్స్తో ప్రొఫెషనల్గా చేపిస్తున్నాం మనం. ఎందుకంటే ఒక్కొక్క క్వాలిటీ ఎలిమెంట్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మేము ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ప్రాసెస్తో, టెస్టింగ్తో, మళ్ళీ క్వాలిటీ ఆఫ్ చెకింగ్ ఎవ్రీథింగ్ అంతా మనం స్పెసిఫిక్గా చేపించాము, దగ్గరుండి చేపించాము. సో ఇట్ వాజ్ జస్ట్ నాట్ లైక్ ఏదో ఒక బిల్డింగ్, ఒక విల్లా ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలని కాకుండా వి జస్ట్ వాంటెడ్ ఇప్పుడు ఎవరైనా పర్చేస్ చేసే బయ్యర్స్ కూడా ఇట్ షుడ్ ఫీల్ లైక్ ఒక హోమ్లీ ఫీలింగ్ ఇవ్వాలండి. సో దట్ ఈస్ ఏ మేజర్ విజన్ ఆల్సో మేము. ఎందుకంటే మా దగ్గర ఉండే ఇప్పుడు కమ్యూనిటీలో కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్లో ఉన్నాయి మనకు. అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి, మన దగ్గర వెరీ ఫ్యూ యూనిట్సే అవైలబుల్ ఉన్నాయి మనకు. సో బెటర్ ఐ గెస్ మీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా లైవ్లో మీకు ఒక విల్లా చూపిస్తూ మీకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది, మీ వ్యూవర్స్ కూడా ఒక ఐడియా వస్తుంది. తప్పకుండా, మేబీ దట్ ఈస్ అ బెటర్ ఆప్షన్ ఏమో. అండ్ దీనికి సంబంధించి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే తీసానండి. అంటే పర్టికులర్గా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అని మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే నేను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. సో ఇది బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఓకే. కమ్యూనిటీలో వచ్చేసి మనకు ఎలక్ట్రికల్, వాటర్, సీవేజ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గ్రౌండ్ అండి. మనకు విల్లాలో సప్లై అయ్యే వాటర్ కూడా మొత్తం WTP నుంచి సప్లై అవుతుందండి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని. అందులో నుంచి వచ్చే వాటర్ కూడా మొత్తం ట్రీటెడ్ వాటర్ అండి. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ లైక్ హార్డ్ వాటర్ ఆర్ బోర్ వాటర్ యూజ్ చేయట్లేదు. అమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకుంటే మీకు వీఆర్ ప్రొవైడింగ్ క్లబ్ హౌస్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఆల్సో. రోడ్స్ ఆల్సో ఇనిషియల్లీ వీ హ్యాడ్ మెన్షన్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి, బట్ ఏంటంటే కస్టమర్స్కి లాంగ్ లైఫ్ రోడ్స్ ఉండాలి అనేసి వీఆర్ ప్రొవైడింగ్ CC రోడ్ అండి. ఇప్పుడు కరెంట్లీ మనం ప్రొవైడ్ చేసేది కూడా CC రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మనము. ఇప్పుడు ఒక విల్లా కవర్ చేద్దాం. ఈరోజు మనం కవర్ చేసే విల్లా 167 square yards అండి. ఇది నేను మీకు ఈ విల్లా మొత్తం కవర్ చేపిస్తాను. నేను మీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనకు ఈ స్టార్టింగ్ ఇనిషియల్లీ ఆల్సో మనం యూజ్ చేసే మెటీరియల్స్ కూడా మనం మొత్తం రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ యూజ్ చేస్తామండి మనం. రండి చూపిస్తాం. సో మనకు ఎంట్రీలోనే ఇక్కడ మనకు హాల్ వస్తుందండి. హాల్, కిచెన్ విత్ డైనింగ్ ఏరియా వస్తుందండి మనకు. కిచెన్తో పాటు మనకు అటాచ్డ్ యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా కూడా వస్తుందండి మనకు. మీరు ఇక్కడ ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు, అన్ని మనం 2x4 వర్మరా బ్రాండెడ్ టైల్స్ యూజ్ చేస్తామండి. సో క్వాలిటీ మనకు స్టార్టింగ్ ఇక్కడ ఫ్లోరింగ్ నుంచే మీరు చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఫ్లోరింగ్ టైల్స్ కూడా మనకు వచ్చేసి అన్ని ఓన్లీ కిచెన్ అండ్ లివింగ్ స్పేస్లోనే కాదండి, ఈవెన్ ఇంక్లూడింగ్ బెడ్రూమ్స్లో కూడా వీ హ్యావ్ యూజ్ సేమ్ అండి, సేమ్ బ్రాండ్, సేమ్ సైజ్ ఆఫ్ టైల్స్. నేను మీకు అది కూడా చూపిస్తాను అండ్ విల్ బి కవరింగ్ అ విల్లా బెడ్రూమ్. సారీ, ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి.
ఇక్కడ వచ్చేసి కిచెన్ కి మనకు అటాచ్డ్ వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ కూడా మనం కింద ఫ్లోరింగ్ ఇచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్ అండి మనకి ఇవి. ఇక్కడ మనం సెట్ బ్యాక్స్ వచ్చేసి కూడా మనకు 3.5 7 feet వదిలేమండి, విల్లా టు విల్లా ఆల్సో స్పేసింగ్ మనకు. సో ఎక్కడ మీకు కంజెస్టెడ్ ఫీలింగ్ అనేది ఎక్కడ రాదండి మీకు. సో గ్రౌండ్ ఫ్లోర్ లో వీఆర్ గివెన్ అదర్ గెస్ట్ బెడ్రూమ్ ఆల్సో అండి. సో మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా వస్తుంది. సో దిస్ వుడ్ బి ఆ గెస్ట్ బెడ్రూమ్ అండి. సో మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, అన్ని 2x4 టైల్స్ అండి మనం ఇచ్చింది కూడా. ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా మనం ఇచ్చేది అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. సో కనెక్టివిటీలో కూడా మనకు వాష్రూమ్లో యాక్సెసిబిలిటీలో వాష్రూమ్స్ అన్ని బెడ్రూమ్స్కి వీఆర్ గివెన్ అటాచ్డ్ అండి. అండి ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అండి మనం కవర్ చేసేది. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఒక సెకండ్ హాల్ వస్తుంది మనకు. అండ్ ఇప్పుడు మనం కవర్ చేయబోయే రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మనం చాలా క్వైట్ స్పేషియస్గా ఇచ్చాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చాగానే ఎంట్రీకి రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము స్టడీ టేబుల్ కోసం అండి. వీ కెన్ ప్లాన్ ఫర్ స్టడీ టేబుల్ ఆర్ వర్క్ డెస్క్ ప్లాన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఇక్కడ మనం వాష్రూమ్ కూడా మనం స్పెసిఫిక్లీ డిజైన్ చేయించామండి. వాష్రూమ్కి మీకు ఇక్కడ క్లాజెట్ యూనిట్ వస్తుంది. సో మీకు ఏమన్నా వాకింగ్ క్లాజెట్ అనేది ఈ స్పెసిఫిక్ ఏరియాలోనే వచ్చేస్తుంది మీకు, వార్డ్రోబ్స్ అయినా కబోర్డ్స్ అయినా. దీనికి మనకు వచ్చేసి వాష్రూమ్, మంచి స్పేషియస్ వాష్రూమ్ వస్తుంది మనకు. వాష్రూమ్లో కూడా కింద ఇచ్చేసి అన్ని మనకు యాంటీస్కిడ్ టైల్స్ అండి. శానిటరీ ఫిట్టింగ్స్ కూడా వచ్చేసి అన్ని జాగ్వార్ బ్రాండెడ్ వే మనం యూజ్ చేస్తున్నాము. మనకి ఇప్పుడు ఈ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇట్ కమ్స్ విత్ అన్ అటాచ్డ్ బాల్కనీ. ఈ బాల్కనీ కూడా మనం ఏంటంటే వ్రాప్ అరౌండ్ గార్డెనింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. సో ఫుల్ ఫ్లెజ్గా మనం ఇక్కడ కూడా ఫుల్ ఫ్లెజ్గా గార్డెనింగ్ చేసుకోవచ్చు అండి మనం మొత్తం. సో ఆల్ దిస్ స్పేస్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ గార్డెనింగ్. ఎందుకంటే మనం బిల్డింగ్ కూడా ఎంటైర్లీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కంప్లీట్లీ మనం వాటర్ ప్రూఫింగ్ చేపించాము. ఇది కూడా మనం ప్రొఫెషనల్ స్పిడిలైట్ వాళ్ళతోనే చేపించామండి. సో వాళ్ళకి కూడా చాలా మల్టిపుల్ స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. సో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే చిప్పింగ్ చేస్తారు. మొత్తం స్లాబ్ ఏరియా అంతా పడిన తర్వాత ప్లాస్టింగ్ చేశాక వాళ్ళు చిప్పింగ్ చేసి వాళ్ళు శాండింగ్ చేసి వాళ్ళ సైడ్ నుంచి టెస్ట్ ఉంటాయండి, పాయింట్ టెస్ట్ అని ఉంటుంది. సో ఏంటంటే వాటర్ అంతా స్టాగ్నెంట్ చేసి పెట్టి సీపేజెస్ ఏమైనా వస్తున్నాయా, మనకి ఎట్లా రెక్టిఫై చేయొచ్చు ఏంటి అని చూసి వాళ్ళ ప్రొఫెషనల్ కాంపౌండ్స్ యూస్ చేస్తారు, వీ బాండ్ అండ్ బ్రష్ బాండ్ అని. సో ఆ కాంపౌండ్స్ అంతా అప్లై చేసి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు పాయింట్ టెస్ట్ చేస్తారు. అప్పుడు కూడా మళ్ళీ వాటర్ అంతా స్టాగ్నెంట్ చేసి పెట్టి చూస్తారు ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అదర్ అప్కమింగ్ సీపేజెస్ ఎక్కడి నుంచి అయినా వస్తున్నాయా ఏంటి అని. ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు దీస్ ఆర్ ది మేజర్ పాయింట్స్ వాటర్ ప్రూఫింగ్లో మేజర్ కవర్ చేయాల్సినవి. సో చేసిన తర్వాత దానిపైన మళ్ళీ స్క్రిడింగ్ చేస్తారు. సో దిస్ ఈస్ ది మేజర్ ప్రాసెస్ ఆఫ్ వాటర్ ప్రూఫింగ్. యాక్చువల్ వాటర్ ప్రూఫింగ్ చేయాల్సింది ఇదే అండి ప్రాసెస్ యాక్చువల్గా. సో దిస్ ఈస్ ది ప్రాసెస్ దట్ ఆల్ అదర్ ఈ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు అందరూ ఫాలో అవ్వాల్సింది ఇదే అండి. సో దిస్ ఈస్ వేర్ లైక్ మనకు బాల్కనీస్, వాష్రూమ్స్, రూఫ్ టాప్, టెరెసెస్ ఎవ్రీవేర్ వీఆర్ కవరింగ్ ది సేమ్ ప్రాసెస్ అండి. సో ఇది యాక్చువల్ ఏంటంటే మనం చేపించేది కూడా వెండర్ పీడిలైట్ వాళ్ళతో. సో వాళ్ళు కూడా ఏంటంటే సర్టిఫై చేస్తారు. సో ఇది చేసే ప్రాసెస్ కూడా మనం ప్రొఫెషనల్స్తోనే చేపిస్తున్నాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. సో దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ టువర్డ్స్ మనకు సీపేజ్ కోసం అండి. దిస్ ప్రాసెస్ మనం ఈవెన్ వెదర్ కోట్ కూడా చేపిస్తున్నాం అండి. ఎక్స్టర్నల్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ వెదర్ కోటెడ్ మనకు. సో సీపేజెస్ అనేది రాదు అండి మనకి. ఈవెన్ మేజర్లీ ప్లంబింగ్స్ దగ్గర కూడా పైప్స్ ఎక్కడెక్కడ వెళ్తున్నాయో మనకి బిల్డింగ్ జాయింట్స్, బీమ్ జాయింట్స్ దగ్గర కూడా మనం ఏం చేసామంటే హనీకోమ్ మెషింగ్ అనేది వస్తుందండి. సో దాట్ విల్ ప్రివెంట్ అస్ ఫర్ క్రాక్స్ అండ్ ఆల్సో ఫర్ సీపేజ్ ఆల్సో. ఇట్ విల్ హెల్ప్ బోత్ ది పర్పస్లో మనకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం. సో దిస్ ఇస్ అవర్ మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మనం 2x4 వర్టికల్ టైల్స్ యూజ్ చేస్తాం. సో దిస్ బెడ్రూమ్ ఆల్సో క్వైట్ స్పేషియస్ అండి మనకు. ఈవెన్ వాష్రూమ్ ఆల్సో మన వాష్రూమ్ కూడా సేమ్ సిమిలర్ కాన్సెప్ట్ వాటర్ క్లాజెట్ ఇచ్చాము. ఇక్కడ సో దిస్ ఎంటైర్ స్పేస్ విల్ బి యూటిలైజ్ ఫర్ వార్డ్రోబ్. సో మీకు ఏమన్నా కబోర్డ్స్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి. వాష్రూమ్ సైజ్ కూడా మీరు చూడొచ్చు పెద్దగా ఉంది, స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూడా మనం ఇచ్చే ఫ్లోరింగ్ కూడా అన్ని యాంటీస్కిడ్ టైల్స్ అండి. శానిటరీ ఫిట్టింగ్స్ కూడా చెప్పినట్టు జాగ్వార్ బ్రాండ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు స్విచ్ బోర్డ్స్ కూడా చూసినా మనం ఇవన్నీ లెగ్రాండ్ బ్రాండెడ్గా యూజ్ చేసామండి మనం స్విచెస్ కూడా. సో క్వాలిటీలో అయితే మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు.
సో బెడ్రూమ్ కూడా మీరు ఇక్కడ ప్రాపర్ ఒక మంచి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న బోత్ ది సైడ్స్ ఇట్ విల్ బి ఓపెన్ అండి. సో మీరు బెడ్కి చుట్టుపక్కల 2 సైడ్స్ మీకు ఓపెన్ ఉంటుంది. నార్మల్గా బెడ్రూమ్స్ ఎంత చిన్నగా ఉంటాయి అంటే ఒక బెడ్ ఒక కార్నర్లో పెట్టుకోవాల్సి వస్తుందండి. బట్ ఇక్కడ ఏంటంటే మనకు స్పేషియస్గా ఇక్కడ ఒక బెడ్ వేసుకుంటే బోత్ ది సైడ్స్ 2 సైడ్ యాక్సెసిబిలిటీ ఉంటుందండి మనకు. సో ఇప్పుడు మనం పైన హోమ్ థియేటర్ కవర్ చేద్దామండి. ఈవెన్ రైలింగ్ కూడా మనం ఇచ్చే రైలింగ్ కూడా జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇందులో కూడా మల్టిపుల్ గ్రేడ్స్ ఉంటాయి. ఇందులో కూడా మనం ప్రొవైడ్ చేసే 304 గ్రేడే అండి మనకు. ఇది కూడా ఏంటంటే యాంటీ రస్ట్ అండి. సో బేసిక్లీ మన హ్యూమన్ ట్రెడిషన్స్లో అవన్నీ ఏంటంటే ఇయర్లీ వన్స్ అని ఇల్లు వాష్ చేసుకుంటాము. సో అందుకే మనం ఏంటంటే కస్టమర్కి ఏమి ఇబ్బంది అవ్వద్దు అని మనం ఇది కూడా హెవీ గ్రేడే ఇచ్చామండి 304. దిస్ ఇస్ ఆల్సో యాంటీ రస్ట్ అండి. సో మనం కవర్ చేయబోయే రూమ్ ఇది హోమ్ థియేటర్ అండి. ఇది సో ఈ హోమ్ థియేటర్ కూడా మనం చాలా క్వైట్ స్పేషియస్గా ఇచ్చామండి. మనం నార్మల్గా హోమ్ థియేటర్ ఏంటంటే జస్ట్ ఒక రూమ్ ఇచ్చేస్తారండి. మనం దీనికి కూడా మనం ఏం చేస్తామంటే వీ హావ్ గివెన్ ఇట్ విత్ అన్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఇఫ్ ది ఫ్యామిలీ ఈస్ బిగ్ ఆర్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ టు హోస్ట్ అ పార్టీ ఆల్సో వాష్రూమ్ యాక్సెసిబిలిటీ కూడా ఉంటుందండి ఇక్కడ మనకు. సో ఈ మొత్తం విల్లా వచ్చేసి మనకు 3 BHK విత్ హోమ్ థియేటర్ అండి. ఇది మనకు ఆల్సో యూ కెన్ కన్సిడర్ యాజ్ 4 BHK ఆల్సో, బట్ మేజర్ పర్పస్ ఆఫ్ దిస్ రూమ్ ఇస్ హోమ్ థియేటర్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఓపెన్ టెర్రస్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు టెర్రస్ కూడా చాలా క్వైట్ స్పేషియస్గా ఉందండి మనకు. సో ఇక్కడ నుంచి మనకు మొత్తం ఎల్ షేప్ ఓపెనే ఉంటుందండి మనకు. సో ఇక్కడ కూడా మనం కంప్లీట్లీ వాటర్ ప్రూఫింగ్ చేసామండి. మీరు ఇక్కడ కార్నర్స్లో హెన్సింగ్ చూడొచ్చు. ఇదంతా మనం వాటర్ ప్రూఫింగ్ ప్రొసీజరే మొత్తం చేసింది పిడిలైట్ వాళ్ళే. సో వాళ్ళతోనే మనం ఇదంతా చేపిస్తామండి. సో మీకు ఈవెన్ నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ టాప్ ఆఫ్ దిస్ హెడ్ రూమ్ ఆల్సో పైన కూడా మనం వాటర్ ప్రూఫింగ్ చేయించామండి. సో మీకు సీపేజ్ అనేది ఇష్యూస్ ఎక్కడ మీకు రాదు, ఈవెన్ క్రాక్స్ ఆల్సో. సో మేజర్లీ కస్టమర్స్ ఫేస్ అయ్యే ఒక విల్లా ఓనర్ ఎవరైనా ఇల్లు కొంటున్నారంటే దీస్ ఆర్ ది ఇష్యూస్ దట్ దే విల్ బి ఫేసింగ్ జనరలీ. సో బట్ ఇక్కడ ఏంటంటే మనం బిఫోర్ హ్యాండ్ ఇవన్నీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని రెక్టిఫై చేపించి ఇస్తున్నాము. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కనెక్టివిటీ కోసం అని. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మీరు అటు సైడ్ కొద్దిగా చూస్తే మీకు అక్కడ హై రైజ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తుంది విచ్ ఇస్ కొల్లూరు. సో కనెక్టివిటీ ప్రకారంగా అయితే మనకి దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మోకిలా అండ్ కొల్లూరుకి మధ్యలో వస్తుందండి. అండ్ ఆల్సో 25 minutes డ్రైవ్ టు గచ్చిబౌలి. మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాలి సార్ మాకు, ప్రైజింగ్ ఏంటి ఇక్కడ? సో ఇది అండర్ కన్స్ట్రక్షన్ కాదు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్న ప్రాజెక్ట్ కాదు, రెడీ టు మూవ్ వచ్చేసింది. సో ఈ ఏరియాలో ఉన్న ప్రాజెక్ట్స్ కంటే కూడా అంటే మీ ప్రైజింగ్ ఎలా ఉంది, మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కస్టమర్ పాయింట్ లో అడిగాను నేను, సో మా వ్యూవర్స్ కోసం. సో బేసిక్లీ ఏంటి అంటే అండి మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 elements is what we are covering అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ, లొకాలిటీ అండ్ ఆల్సో ప్రైసింగ్ ఆల్సో. మనకు ప్రైసింగ్ ప్రకారంగా చూస్తే పర్ SFT వీఆర్ కోటింగ్ ఓన్లీ 7499 అండి. సో ఇక్కడ మెయిన్ ఈవెన్ ఆర్ విజన్ ఇస్ ఆల్సో చాలా మందికి విల్లా లైఫ్ స్టైల్ కావాలండి. సో ఇప్పుడు ఏ అపార్ట్మెంట్ ఎక్కడ ఏం చూసినా మనకు అట్లీస్ట్ 2 CR అయినా పడుతుందండి. మంచి కనెక్టివిటీతో అవన్నీ కావాలి అంటే 2 CR. సో each villa also now here whatever we are quoting is also 7499 per SFT. సో మనం వితిన్ 2 CR లోపలనే ఈ క్వాలిటీతో, లొకాలిటీ, కనెక్టివిటీతో అన్నీ మనకు ఏంటంటే ఒక హోమ్లీ ఫీలింగ్ రావాలి అనేది ఈజ్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ దిస్ విల్లా. సో ప్రైసింగ్ కూడా మనం చాలా కాంపిటేటివ్లో అయితే మనం చాలా కాంపిటేటివ్లో పెట్టాం మనం, రీజనబుల్ ప్రైస్లో. సో మీరు డెఫినెట్లీ తప్పకుండా మీరు సైట్ విజిట్కి మీరు రావచ్చు. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీరు. సో మీరు ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో మీకు క్వాలిటీ ఎక్కడ ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తామో అది యాక్చువల్గా చేసామా లేదా అనేది మీరు మీ సైడ్ నుంచి మీరు వచ్చి యాక్చువల్గా మీరు చూడొచ్చు అండి. ఎందుకంటే దాట్ కాన్ఫిడెంట్ వీ హ్యావ్ మెయింటైన్ దట్ క్వాలిటీ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము. అండ్ మీకు ఇక్కడ వచ్చాగానే ఆటోమేటిక్గా మీకు ఒక హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. కమ్యూనిటీలో కూడా మనకు మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సోల్డ్ అవుట్ అండి. మనకు వెరీ ఫ్యూ యూనిట్స్ ఈజ్ వాట్ వీఆర్ హ్యావింగ్. సో ఇందులో ఉండే కమ్యూనిటీ వాళ్ళు కూడా మనకు అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్స్, ప్రొఫెసర్స్, బ్యాంకింగ్ మేనేజర్స్ ఉన్నారు. సో వీ హ్యావ్ క్రియేటెడ్ అ కమ్యూనిటీ అండి విత్ ఆల్ లైవ్లీ పీపుల్. అందరికీ ఏంటంటే మంచి ఒక ఇప్పుడు తీసుకున్న ప్రొఫెషనల్స్ కూడా అందరూ చాలా దగ్గర చాలా ప్రాజెక్ట్స్ చూసారు. బట్ అందరికీ మనకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా మందికి నచ్చింది. ఎందుకంటే ఇది జస్ట్ నాట్ ఒక బిల్డింగ్ లాగా కన్స్ట్రక్ట్ చేయలేదండి. ఇది ఏంటంటే ఒక జనరేషన్స్కి ఉండిపోవాలి చాలా మంది ఫ్యామిలీస్కి అనేది ఈజ్ వాట్ వీ హ్యావ్ గాటన్ హియర్. సో ప్లీజ్ డూ విజిట్ అవర్ project and any other queries you can call us on the number displayed on the screen. Okay, thank you so much for sharing so much information about your project అండి.